పత్రికల సర్క్యులేషన్ ఆయన పట్టించుకోలేదు. టీవీ ఛానళ్ల ప్రేక్షక ఆదరణ చూడలేదు. నాటి అధికార పార్టీ పత్రిక, టీవీని మాత్రమే చదివారు, చూశారు. నిబంధనలన్నీ పక్కన పెట్టి అడ్డగోలుగా జగన్ రోత పత్రికకు, కూలి మీడియాకు 100 కోట్ల ప్రజాధనాన్ని దోచిపెట్టారు. అంతేకాదు, జగన్ మీడియా, వైసీపీ సోషల్ మీడియాలో పనిచేసే వారిని అడ్డగోలుగా నియమించి అధిక వేతనాలు కట్టిపెట్టారు. ఆయనే నాటి సమాచార, పౌర సంబంధాల కమిషనర్ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి. ఆయన నిర్వాకాలపై విచారణ జరిపిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం అక్రమాలను ప్రభుత్వానికి నివేదించింది. ఆ నివేదిక ఆధారంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అవినీతి నిరోధక శాఖను కూటమి సర్కార్ ఆదేశించింది. దీనిపై దర్యాప్తు చేపట్టాలని ఏసీబీ డీజీ, గుంటూరు ఏఎస్పీ మహేంద్రకు ఉత్తర్వులిచ్చారు. విచారణ అనంతరం విజయ్ కుమార్ రెడ్డి గుర్తు తెలియని వ్యక్తులపై మహేంద్ర కేసు నమోదు చేశారు. జగన్ రోత మీడియాలో పనిచేసే వారిని అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఐఎన్పీఆర్ లో వివిధ పోస్టులు నియమించారు. 142 పోస్టుల భర్తీకి విజయ్ కుమార్ రెడ్డి ప్రతిపాదనలు పంపారు. 2019 డిసెంబర్కే కాంట్రాక్టు కాలపరిమితి ముగిసిపోయినా కార్తికేయ సెక్యూరిటీ సర్వీసెస్ ఏజెన్సీని 2020 జూలై వరకు పొడిగించారు. తద్వారా 2016లో విడుదలైన జీవో 151ని విజయ్ కుమార్ రెడ్డి ఉల్లంఘించారు. అంతేకాదు, ఈ నియామకాల్లో రిజర్వేషన్ నిబంధనలు పాటించలేదు. అడ్డగోలుగా నియామకాలు జరిపేశారు. ఖాళీ అయిన పోస్టులను కాంట్రాక్టు సంస్థ ద్వారా భర్తీ చేయాలి. పత్రికల్లో ప్రకటనలు ఇవ్వడం, తగిన విద్యార్హతలు కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించడం, ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక చేసి అపాయింట్మెంట్ లెటర్లు ఇవ్వాలి. ఈ నియామక ప్రక్రియ మొత్తం అదే చూసుకోవాలి. అయితే విజయ్ కుమార్ రెడ్డి ఈ నియామకాలన్నీ చేపట్టారు.